హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. బళ్ళు వాళ్ళవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి అనే సామెత వైఎస్ఆర్సీపీకి పార్టీకి వర్తిస్తుందంటే నిజమేనేమో అని అనిపిస్తుందండి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే. ఎందుకంటే ఏదైతే 2024 ముందు ఈ పార్టీ ఏకంగా ఎన్ని సీట్లు ఇంచుమించుగా 150 సీట్ల దాకా కాబట్టి సాధించినటువంటి ఈ పార్టీ మరీ దారుణంగా 11 సీట్లకు పడిపోవడం అంటే చాలా ఘోరం. అలాగే రానున్న రోజుల్లో అంటే 2029 మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఈ 11 మంది సభ్యుల్లోంచి మా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే ఉంటారా ఏంటి ఆ పార్టీలో, మిగిలిన వాళ్ళందరూ చెల్లాచెదరైపోతారా అనేది కనుక చాలా మట్టుకు మాట్లాడుకున్నారు. అలాంటి సంఘటనలే కొన్ని జరుగుతున్నాయండి. నిజం, వైసీపీ నుంచి పారిపోతున్నారు చాలామంది. ఎందుకని? ఈ 5 సంవత్సరాలు పార్టీలో ఉంటే మనకేం ఉపయోగం ఉండదనా? ఈ 5 సంవత్సరాలు పార్టీలో ఉంటే మన వల్ల మనకేం లబ్ధి చేయకూడదనా? ఎందుకని వైసీపీ నుంచి చాలామంది పారిపోతున్నారు? అదే వైసీపీ నుంచి ఎందుకని జంప్ అవుతున్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎవరెవరు వెళ్ళిపోతున్నారు ఏంటి, అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది ఏంటనేది వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ మర్చిపోద్దు. నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే వీడియో చాలామందికి షేర్ అవుతుంది. అంతే కదండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద, వైసీపీ నుంచి పారిపోతున్నారు అనే వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? బయటకు వెళ్ళిపోతున్న ఎమ్మెల్యే పట్ల, మంత్రుల పట్ల మీ అభిప్రాయం ఏంటి? అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు. అంతే కదండి. అంతే పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే వీడియోకి వెళ్ళిపోదాం. వైసీపీ నుంచి పారిపోతున్నారంటే అవునని అనాలి. ఎందుకంటే ఆల్రెడీ పార్టీని వీడిన తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎవరంటే కిలారి వెంకట రోషయ్య పొన్నూరు, అలాగే మద్దాలి గిరిధర్రావు గుంటూరు ఎప్పుడే రాజీనామా చేసేశారు. డాక్టర్ పివి సిద్ధారెడ్డి కదిరి అలాగే గత నెల వైసీపీనే సస్పెండ్ చేసిన విషయం మీకు అందరూ తెలిసే. 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలిచిన వెంటనే వైసీపీ పంచన చేరినటువంటి మద్దాల గిరిధర్కు 2024లో టిక్కెట్ ఇవ్వలేదని, 2024లో టిక్కెట్ రాకపోవడం వల్ల ఆయన పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదు, పనిచేయలేదన్న మాట ఆ నియోజకవర్గం ప్రజలకు తెలుసు. ఇది వాస్తవం. ఎందుకంటే నాకు టిక్కెట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను, నేనేం పార్టీకి సహకారాలు నాకు అందించలేను అని స్తబ్దుగా ఉండిపోయాడు. చాలామంది ఆ నియోజకవర్గంలో ప్రజలు హైకమాండ్ చేరవేశారు ఈ విషయాన్ని. మొత్తానికి ఎలాగైతేనండి ఆయన ఆ లోపల ఉన్న బ్లోఅవుట్ ఏదైతే ఉందో బరస్ట్ అయిందండి. అందుకనే పార్టీని వీడిపోవటానికి సిద్ధపడ్డాడు ఆయన. అలాగే కిలారి రోషయ్య గారు కూడా సేమ్ అదే పని. ఎలా అంటే పొన్నూరు నియోజకవర్గం పార్టీ బాధ్యతల గురించి కూడా నన్ను తప్పించేయడం, అలాగే నాకు టికెట్ ఇవ్వకపోవడం, ఇలాగ కొన్ని కారణాలు అయితే బేస్ చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో, అలాగే ఇప్పుడు అధికార పక్షం ఏమైనా మన మీద దాడి చేస్తుందా, లేదా అధికార పక్షం ఒత్తిళ్లు మనం తట్టుకోగలమా లేదో అని భయపడి నయానో భయానో మొత్తానికి ఎలాగైతే పార్టీ నుంచి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయి వీడిపోతున్నారు ఆల్రెడీ. ఇలాగ చాలామంది ఉన్నారండి. అంటే 5 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకోవడం కష్టమా, లేదా 5 ఏళ్ల పాటు పార్టీలో ఉండడం కష్టమా, లేకపోతే 5 ఏళ్ల పాటు మనక లబ్ధి ఏముంటుంది, మనకు ఉపయోగం ఉంటుంది ఇంకా పార్టీలో ఉండడం వల్ల అని అనుకుని అనే మనస్తత్వంతో బయటకు వెళ్ళిపోతున్నారో ఏంటని అర్థం కాదు. మొత్తానికి అలాగా పిఠాపురంలో తాజా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పెండెం దొరబాబుకు ఆయనకో టికెట్ ఇవ్వాల, సేమ్ ఇదే పరిస్థితి. ఏంటి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు కాబట్టి నేను ఇక రాజీనామా చేసేస్తాను అని అదే బాటలో ఉన్నాడు ఆయన కూడా, పెండెం దొరబాబు గారు. అంటే టికెట్ ఇస్తే ఉంటాను, టికెట్ లేకపోతే రాజీనామా చేసేస్తాను, ఏంటి పదవి ఉంటే ఉంటాం, పదవి లేకపోతే రాజీనామా చేసేస్తాను అదే అనే ధోరణిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండడం చాలా దౌర్భాగ్యకరం. అది ఏ పార్టీ వారైనా సరే. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక ఎన్నికలకు ముందే కొంతమంది రాజీనామా చేస్తారు. ఇంకా నన్ను అడిగితే వాళ్ళు బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు రాజీనామా చేయడం ఒకందుకు అది కరెక్టేమో అనిపిస్తుంది. ఎన్నికలు అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇంక ఓడిపోయిన పార్టీలు మనం ఎందుకు రాని అనుకునే బదులు ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వాళ్ళు కొద్ది గొప్ప ఎంతమంది నీతి ఉందేమో అని నా అభిప్రాయం. అలాంటి వాళ్ళు కొంతమంది మంత్రులు గుమ్మనూరు జయరాం కానీ వైసీపీ ఎమ్మెల్యేలు, తర్వాత ఎలీజా, అలాగే ఆర్దర్, తర్వాత ఆదిమూలం, అప్పటి ఎంపీలు బాలశౌరి, లావు కృష్ణాదేవి, శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు, డాక్టర్ సంజీవ్ కుమార్, అలాగే మొన్న ధర్మాన ప్రసాదరావు, ఇంకా ధర్మాన ప్రసాద్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇంకా రాజీనామాలు చేయలా. రాజీనామాలు చేసే ఉద్దేశంలో వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అది వాస్తవం. ఇలా చూసుకుంటూ పోతే ఈ వాడ మునిగిపోయినట్టేనా, వైఎస్ఆర్సీపీ వాడ మునిగిపోయినట్టేనా? అందుగురించే కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారేమో, మునిగిపోయే వాళ్ళలో మేము ఉండం, మేము పారిపోతాం, మేము దిగి వెళ్ళిపోతాం అని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అదే వాస్తవం అంటారా? లేదు పార్టీని నిలబెట్టుకుని 2029లో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకుని మరలా అదే పార్టీలో మేము విజయం సాధిస్తాం అని అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారంటారా? కాబట్టి ఏదేమైనప్పటికీ ఏంటి కోలుకోలేని దెబ్బ వైఎస్ఆర్సీపీ పార్టీకి గత ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయం.
దాంతోపాటు చూసుకుంటే ఇది ఇంకా మరీ ఘోరమైన దెబ్బ. ఎలాగంటే తనతో పాటే ఉంటారనుకున్న ఎమ్మెల్యేలు, తనతో పాటే ఉంటారనుకున్న పేరు మోసిన సీనియర్ నాయకులు కూడా ఏంటి పార్టీని వదిలేసి పారిపోవటం, పలాయనం చిత్తగించటం, అది ఎంతవరకు సమంజసం అనేది పార్టీ నాయకులకి, అభిమానులకి, పార్టీలోనే కార్యకర్తలకి మీకే తెలియాలి అది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను నేను కోరుతున్నా. ఇది ఏ పార్టీలో ఉన్నా మంచి విధానమా లేకపోతే సహేతుకమైనా కాదా అనేది మిమ్మల్ని అడుగుతున్నా. సో మీ అభిప్రాయాలు తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోతూ నాకు మోటివేషన్ ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.